హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ అండ్ శుభోదయం అందరికి. మంచిగా ఇగో మా అన్నగాడు పెళ్ళి అని చెప్పి మా వదిన ఆగం ఆగం చేసి పెడతాడు. ఇక చూడు, ఒక్క నెల అని చెప్పి 4 నెలలు అత్త 20వ తారీఖు అని చెప్పి ఇప్పుడు 7-8 నెలలు వేసుకున్నాడు పెళ్లి. ఇప్పుడు వీనికి వచ్చిన వయసు ఎంత తెలుసా? 40. చెప్పుర్రి. అక్కడ చూడుర్రి, 30 ఏళ్ళకే పెళ్లి అయింది, 4 బిడ్డలు. ఇక్కడ చూడు, తాటి చెట్టు పెరిగినాడు, పెరిగి తాటి ముద్దు అన్నట్టు మన తుమ్మ మొద్దు ఉంటుంది చూసినా, అట్లా పెరిగిండు. ఫ్రెండ్స్, మీకు అంతగానం ప్రూఫ్ కావాలంటే ఐడి తీసుకొని చూడండి, ఐడీలో ఉంటుంది మీకు అన్ని డీటెయిల్స్. పెళ్లి ఫిక్స్ చేసి అత్తని చెప్పి వాళ్ళని ఆగం చేసి నువ్వు ఆగం చేసి పెళ్ళి అంటే ఒక చిన్న మాట కాదు, ఇక చిన్న మాట కాదని చెప్పి చిల్లర ఇక పెద్ద పట్టిద్దాడు వచ్చింది. చేసుకున్నాడు కాదు కదా, చేసుకోవాలి. కాకపోతే రాయల్ చేసుకోవద్దు, ఉన్న పైసలన్నీ ఒడగొట్టుకోవద్దు, నార్మల్ చేసుకోవాలి, సంతోషానికి కోసం చేసుకోవాలి. అంతేగాని లేని టెన్షన్ తీసుకొచ్చుకొని ఎందుకు చేసుకోవాలి చెప్పండి. చూసారు ఫ్రెండ్స్, అన్నం కావాలంటాడు, మళ్ళీ దాంతో పాటు మళ్ళా అట్టి చావలు కూడా కావాలంటాడు. చేసుకున్నాను కొంచెం ప్రశాంతంగా, కొంచెం తక్కువ డబ్బులు ఎత్తు లోకల్ మనం ఏంటి మనం పెద్దవాళ్ళం కాబట్టి మీకు రియాలిటీ కావాలా? మీకు రియాలిటీ, నేను మీకు రియాలిటీ చూపిస్తున్నా చూడు. మీకు రియాలిటీ ఈ నెత్తి మీద ఎంటికలు తెల్లవాడాయలేవా చూడు. అది సహజం, అది ఎంటికలు ఎందుకు సహజం? ఎందుకు సహజం? మీరు ఎందుకు సహజం? ఇప్పుడు నాకన్నా చిన్న పురాణాలకు కూడా తెల్లగా మరి నీకన్నా 15 సంవత్సరాలు 4 పిల్లలు పుట్టినోడు కూడా తెల్లగాలేదు. నేను చూస్తున్నాను. నేను అంటున్నా అందరికి కావు అవి, అందరికి ఎందుకు అందరు చిన్న పిల్లలకు కాదు. ఏదో నువ్వు చిన్నపురం, ఇంకా చిన్నపురం చేసుకో, ఇంకా చిన్నపురం. మరి పెళ్లి కానంత వరకు చిన్నపురం చిండయ్యా. ఓ పని చేయి, ఇద్దరిని కలిసి అంతా పోదాం, అటు పోయి సన్యాసం తీసుకున్నాం మెల్లగా ఇంటికి పోదాం. పని లేక చాలు, సన్యాసం మంచిది రా. ఇప్పుడు సన్యాసమే రా, పెళ్లి కానంత సన్యాసం రా. రియాలిటీ తీసుకున్నాం. ఒక్కసారి సన్యాసం తీసుకున్నా మంచిలో కూర్చోవాలి, పోయి అక్కడ మంచిలో కూర్చోవాలి, అంతా అక్కడ కూర్చొని మంచిగా డీప్ కూలుకోవాలి. చెప్పండి ఫ్రెండ్స్, కిందది కత్తారు మొత్తం ఎండ ఎండ ఎండ, పని లేదు మందు లేదు, తిరిగి సత్తారు అందరూ. నా శాలరీ లేదు, నా జీవితం లేదు, సంకల్ నాకిన ఇంటికాడ మొత్తం పెద్ద ఏదో పొడుచుకొస్తామని చెప్పి బూసాకు అని డబ్బులు తీసుకొని అప్పులు చేసుకుని వచ్చి అంతక్కడ పడి సావాలంతే. ఏదైనా కానీ అన్ని తెలుసుకుంటారండి. ఇక్కడికి వెళ్ళినా కూడా సడన్ గా వచ్చి అంతక్కడికి వచ్చి అంత అడక తినడం వల్ల క్లియర్ గా క్లారిటీగా తెలుసుకొని మెల్లగా రండి. లేదా ఇక్కడికి వచ్చినాక ఇక్కడ మనకు బిచ్చం వేసుకొని బిచ్చమేని కూడా ఎవరు దొరకడు, ఎందుకంటే ఏది ఇక్కడ అది కూడా అలౌట్ లేదు. ఏజెంట్ ద్వారా కాకండి, చాలా మోసాలు. ఏజెంట్ ద్వారా వస్తే 50-50 అన్నట్టు, మంచి కూడా జరగచ్చు, చెడు కూడా జరగచ్చు, అలా ఉంటుంది. సో మీరు కొంచెం తెలుసుకొని మన వారు ఎవరైనా ఉంటే ఇన్ఫర్మేషన్ తీసుకొని మంచిగా తెలుసుకొని రారి. ఇక్కడికి వచ్చినాక అమ్మాయిల పరిస్థితి మాత్రం చాలా ఘోరంగా ఉన్నది. అమ్మాయిలను మాత్రం రానియకండి ఇక్కడికి, సరేనా? ఇక్కడికి వచ్చినాక అమ్మాయిలు ఇట్లా ఇండ్ల పని వచ్చి ఇక్కడికి అక్కడికి అని చెప్పి. తెలంగాణ సైడ్ అయితే అమ్మాయిలు రారు, బట్ ఓన్లీ ఆంధ్ర సైడే వస్తారు అమ్మాయిలు. వాళ్ళకు కూడా వేరే అక్కడ ఇంటి దగ్గర పని లేవు అని వస్తున్నారు, కానీ కొంచెం తెలుసుకొని వస్తాం మంచిది. ఎవరికైనా బతకాలంటే పని చేసుకోవాలి కదా. मुतदिम भाई आपका कुछ बताएगा? बताओ ना, नेपाल से लड़की लोग आएगा कि नहीं आने का? हाँ, आपको मैं फेमस कर देगा। हाय फ्रेंड्स, वो मुतदिम भाई नेपाल की भाई, रातों रात ये नेपाल का लौंडा है, देख लीजिए। अब इतना फेमस करने का, पूरा नेपाल में नाम रोशन होने का। बॉलीवुड में कल्याण ज्वेलर्स मलवार, कल्याण ज्वेलर्स उसके पास साइड का है। इतना बेइज्जती हो गई यार। हाँ, कल्याण ज्वेलर्स इधर है ना। थोड़ा पढ़ाई लिखा नहीं भाई, क्या करेगा, देख के बताना पड़ेगा। देख, कल्याण इधर है, एक मिनट बताएगा। मलवार इधर है, जॉयल कर्स इधर है, स्काई ज्वेलर्स इधर है, प्रगति इधर है। देखा फ्रेंड, हमको भी थोड़ा थोड़ा पढ़ाई आता है, ठीक है? చెప్పండి ఫ్రెండ్స్, ఇక మీరు ఏమనుకుంటున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు, లైఫ్ లో ఎట్లున్నది? స్కూల్ నుండి రిలీజ్ అయితే ఆన్లైన్ చూడండి, ఉరుకుడు బడికి చుట్టూ అనగానే సంతోషం ఎట్లా మాకు కూడా కట్టిన 9కి పోయి మళ్ళీ 9కి రాత్రి డ్యూటీ అయిపోయింది అనగానే సంతోషం వస్తుంది. అప్పుడు ఎనర్జీ వస్తుంది, ఇన్స్టెంట్ ఎనర్జీ గ్లో వస్తుంది.
ఫ్రెండ్స్ మా అన్నగాడు పబ్జీలో పిచ్చోడు అయిపోయింది కలాస్ పబ్జీ వరకు అయిపోయింది ఇక हमारा भाई तो आज चले देने बोले तो नहीं सुनता है अच्छा बात है ना जल्दी कोई नहीं सीखता है वो अच्छा बात है ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ లైఫ్ ఇలా నడుస్తుంది ఇలా మొత్తం మొత్తం దొబ్బించుకుంటుంది ఇక్కడ ఇంటికి పోదామంటే అప్పుల బాధ ఏడుందామంటేనేమో పని బాధ తిండి ఫుడ్ లైఫ్ మొత్తం సంకన ఆగిపోతుంది రా బాయ్ రాకండి రా బాబు నువ్వు ఇక్కడికి వచ్చి దొబ్బించుకొని చచ్చాకనే ఇంటికనే ఏదైనా వ్యవసాయం చేసుకొని సామంటారా బాబు ఆ సిగ్గు బుగ్గు అని పక్కా పెట్టేసాను రా లేదంటే అడక్క తినిపోతాం నాకు ఓకే ఫ్రెండ్స్ సీ బాయ్ బాయ్ మీట్ టుమారో सेम टाइम इतना इंग्लिश मत बात करेगा ठीक है फ्रेंड्स इतना మనకు తోపులో ఏం కాదు మనకు కొంచెం కొంచెం అట్లా అట్లా అంటే మన అప్పుడప్పుడు పిలిచితే కదా అట్లా ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ చూసుకోండి కామెంట్ అండ్ షేర్ చూడండి చూసారా ఫ్రెండ్స్ మావాడు ముసలాడు అయినా మావాడు కూడా ఒప్పుకుంటలేడు ఏం చేస్తాం అబ్బాయిలమంతా ఇంతేని అనుకుంటా అమ్మాయిల కన్నా డేంజరస్ వయసు అయిపోయిందంటే అసలు లేదు మా వయసు 18 మా వయసు 15 అని చెప్తారు చూసారా అలానే ఉంది లైఫ్ ఇక్కడ రియాలిటీని ఎవరు ఫేస్ చేయలేరు ఇప్పుడు మనము ఎట్లా అంటే మనం మెట్లెక్కి పైకి వెళ్తాం చూసారా అది ఎక్కడికైనా నెల్లు సావు మనకి ఏదైనా కావాలంటే కష్టపడాలి అదే లైఫ్ రియాలిటీ కానీ మనం ఎవడో వచ్చి వెళ్ళి ఎత్తాడు తోపకాడని చెప్పి మనం అనుకుంటాం కానీ అది ఏది కాదు చూడండి ఫ్రెండ్స్ करना चाहिए ना చూసారా ఫ్రెండ్స్ లైఫ్ ఇది पानी तो लेके जा रहे हैं हम सोने लेके जा रहे हैं इधर से ఇదే పొద్దున్న రావాలి ఓపెన్ చేయాలి దుబ్బించుకోవాలి మళ్ళీ రాత్రి 9కి మళ్ళీ దుబ్బించుకోవాలి మళ్ళీ పోవాలి మళ్ళీ తినాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ अपरिचिతుడికి अपरिचिతుడు మనోడు ఇవాళ इतना मीम्स बनाएगा ना अब पागल हो जाएगा అసలు ऊपर से भी మనకు కొంచెం కొంచెం హిందీ కూడా వస్తుంది ఇగో మనోడు ఉన్నాడు ముసలోడు అయ్యిండు రియాలిటీని ఒప్పుకుంటలేడు మీరైనా కామెంట్ చేసి రియాలిటీ చెప్పండి ఎందుకు ఒప్పుకోవాలి చూడండి ఫ్రెండ్స్ తెల్లవాడే మామూలు గంటకెళ్ళి ఊసిపోతున్నాయి ఇగో బట్టతల అయింది ఇక్కడ ముంగట చూడండి వదినే ఇది కొంచెమే అయింది మిగతా వాళ్ళకైతే అర్ధెకరం పోయింది చూడండి ఫ్రెండ్స్ మా వదిన చెప్తున్నాను వదినే బ్లాక్స్ కూడా వదినే చూడు ఎట్లుంది ముఖం ఎట్లయిందో ముసలాడు అయిపోయింది మనోడు క్లాస్ ఓకే ఫ్రెండ్స్ చెప్పరా కామెంట్ సబ్స్క్రైబ్ లైక్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ సీ యూ నెక్స్ట్ టైం కామెంట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ రా కామెంట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ సో మచ్ ఎవ్రీవన్ బీ హ్యాపీ ఎవ్రీ డే